దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే లైవ్ వింటున్నారో, ఎవరైతే ఈ మెసేజ్ను యూట్యూబ్లో భవిష్యత్తులో వినబోతున్నారో, మీ అందరికీ ఒక మాట చెప్పిన తర్వాత నేను న్యాయాధిపతుల గ్రంథ వివరణను స్టార్ట్ చేస్తాను. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతవరకు మీకున్న ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ బైబిల్ స్టడీ విషయంలో. ఇన్ కేస్ ఒకవేళ మీరు గూగుల్ మీట్ లైవ్ని మిస్ అయినా, మీరు యూట్యూబ్లో చూసుకునే ఆప్షన్ ఇంతవరకు ఉంది. కానీ మాకున్న టెక్నికల్గా మాకున్న వీక్నెస్ని బట్టి, మాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మా ల్యాప్టాప్స్ అన్ని పాడైపోయినాయి. ఆ తర్వాత మా చర్చ్లో బ్రదర్స్ ల్యాప్టాప్స్ తీసుకొని వాడుతున్నాం. ల్యాప్టాప్ ఒకటి పాడైపోతే వేరే ఒకటి తీసుకోవడం పెద్ద విషయం కాదు, చాలామంది ల్యాప్టాప్స్ ఉన్నాయి. బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మా కెమెరా ఇప్పుడు పనిచేయట్లేదు. ఈరోజు కూడా సుమారుగా ఒక 40 మినిట్స్ మేము కష్టపడితే అది ఆన్ అయింది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక మీదట యూట్యూబ్లో ఈ మెసేజెస్ వచ్చే అవకాశం లేదు. ఇది మళ్ళీ కెమెరాను ఆఫ్ చేస్తే మళ్ళీ అది ఎప్పుడు ఆన్ అవుద్దో కూడా తెలియదు. సో యూట్యూబ్లో ఇంతవరకు గూగుల్ మీట్ మిస్ అయినా సరే యూట్యూబ్లో మెసేజెస్ అప్లోడ్ చేస్తున్నారు కదా, సో అక్కడ మేము వినొచ్చు అని ఎవరైతే గూగుల్ మీట్ని మిస్ అవుతున్నారో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు గూగుల్ మీట్ని మిస్ అయితే ఇక మిస్ అయినట్లే. ఎందుకు అనంటే మా డివైజెస్ ఏమీ కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు వాక్యం బాగా నేర్చుకోవాలనుకుంటే గూగుల్ మీట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఎందుకంటే కెమెరా పాడైనా సరే నేను స్క్రీన్ షేర్ చేస్తూ అయినా నా మొబైల్ నుండి ఆడియో ఇచ్చేస్తూ స్క్రీన్ షేర్ చేస్తూ మీకు గూగుల్ మీట్లో వర్తమానం నేను చెప్పేస్తాను. సో డివైజెస్ పాడైనా సరే ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవ్వదు. స్క్రీన్ షేర్ చేసుకుంటూ నేను మీ అందరికీ పీడిఎఫ్ చూపిస్తూ, నేను వీడియోలో కనబడకుండా ఆడియోలో నేను మాట్లాడుతూ మీ అందరికీ వాక్యాన్ని వివరిస్తాను. బట్ ఎవరైతే గూగుల్ మీట్ మిస్ అయినా పర్లేదు, దేర్ ఈజ్ అ సెకండ్ ఆప్షన్ అని అనుకుంటూ గూగుల్ మీట్ని మిస్ అవుతున్నారో వారి గురించి చెప్తున్నాను. దేర్ ఇస్ నో ఛాన్స్ అండి, ఇక మీదట ఈ ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మళ్ళీ ఆన్ అయితే బై గాడ్స్ గ్రేస్ మా డివైజెస్ ఆన్ అయితే ఇట్స్ ఓకే. బట్ ఆన్ అవ్వకపోతే ఇక ఏం చేసేది ఉండదు. కాబట్టి యూట్యూబ్లో ఉంది కదా, ఉంటుంది కదా అనే ఉద్దేశంతో దయచేసి నెగ్లిజెన్స్గా ఉండకండి. మంచి విషయాలు మనం అందరం మిస్ అవుతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసిందే, మేము ఇంత కష్టపడి స్టార్ట్ చేయడానికి గల వెనుకున్న ప్రధానమైన కారణం, బైబిల్ మాకు అర్థం కావట్లేదు అని ఏ ఒక్కరు కూడా చెప్పడానికి వీలు ఉండకూడదు. ఇక ఎవ్వరు కూడా ఆ మాట అనకూడదు. బైబిల్ని అర్థమయ్యేలా చెప్పడానికి ఎంతో కష్టపడుతున్నామండి. నిన్నటి దినాన మీరు వినుంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ గ్రంథాలు ఒక 40 నిమిషాల నుండి గంట మధ్యలో ఈ గ్రంథాలన్నింటినీ వివరించడానికి చాలా కష్టం. ఒకటి, మేము సండే నేను ప్రిపేర్ అయ్యే వర్తమానాన్ని నేను ప్రిపేర్ అవుతుండాలి. సెకండ్, నా పర్సనల్ బైబిల్ స్టడీ నేను చేస్తూ ఉండాలి. థర్డ్, నా మీటింగ్స్, నా జర్నీస్, నా వర్క్స్ అన్ని నేను చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేయగా మిగిలిన టైంలో నేను ఒక వారంలో బైబిల్లోని ఆ గ్రంథాన్ని నేను చదవాలి. అలా చదివి ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ, ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ ఇవన్నీ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మరలా నేను ఎక్కడైనా ఈ హరీలో నేనేమైనా మిస్ అయిపోయినేమో అని మరలా ఆన్లైన్లో చూసుకొని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇదంతా చేసిన తర్వాత నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్రంథాల పట్ల మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో న్యాయాధిపతుల గ్రంథం ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి యూట్యూబ్లో న్యాయాధిపతుల గ్రంథపు వివరణ గురించి ఎందరూ సేవకులు చెప్తున్నారో, మేబీ 30 మెంబర్స్ కావచ్చు, 50 మెంబర్స్ కావచ్చు, సెర్చ్ చేసిన తర్వాత అటు ఇంగ్లీష్ స్పీకర్స్లో ఎంతమంది చెప్తున్నారో అన్ని వీడియోస్ వింటాను, తెలుగు స్పీకర్స్లో ఎంతమంది చెప్తున్నారో అన్ని వీడియోస్ వింటాను. అందులో 3 వ్యూస్ ఉన్న వీడియోస్ నేను వింటాను, 1 వ్యూ ఉన్న వీడియో కూడా నేను వింటాను. ఎందుకంటే మేబీ వ్యూస్ని బట్టి మనుషులు చూస్తారేమో, కానీ మేబీ అందులో మనకి ఏమైనా అవసరమైన సందేశాన్ని దేవుడు ఉంచాడేమో అని ఏది కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా వింటూ, ఇంత కష్టం దీని వెనకాల ఇంత కష్టం ఉంది. ఇది మాత్రమే కాకుండా 9 లేదా 10 కామెంటరీస్ నేను చదువుతాను, ఎక్కడ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అని. సో ఇవన్నీ గ్యాదర్ చేసి, ఇవన్నీ మళ్ళీ ChatGPTలో వేస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయని ఇవన్నీ మళ్ళీ నేనే ఫోటోషాప్ ఓపెన్ చేసి మరలా అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసి ఇవన్నీ నేను టైప్ చేసి మీ అందరికీ ఈజీగా అర్థం కావడానికి పీడిఎఫ్ కూడా చేసి మీ ముందుకు వస్తున్నాను. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే దాని వెనుకున్న ఒకే ఒక కారణం, బైబిల్ గ్రంథము అందరికీ అర్థం కావాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులకు ఇది ఖచ్చితంగా అర్థం కావాలి. సో ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది, ఏంటి, ఏం అర్థం కావట్లేదు, ఈ చరిత్ర ఏంటి, ఇదంతా చాలామంది మాట్లాడే మాటలు విని విసుకొచ్చేసి ఇక ఆ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే మేము ఇంత కష్టపడుతున్నాం. సో మా నుండి మిమ్మల్ని కోరేది ఒకటే, మిస్ అవ్వకండి. మిస్ అయ్యి తర్వాత లింక్ ఇవ్వండి అన్న, యూట్యూబ్లో పెట్టండి అని అడిగినా కానీ ఇంతవరకు పెట్టడానికి, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. బట్ ఈరోజు మాత్రం ఇక అవకాశం లేదు.
ఈ రోజు నుంచి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఏది ఏమైనా గూగుల్ మీట్లో మాత్రం మిస్ అవ్వకుండా మీరు వినవలసిందే కోరుతున్నాను. రేపొద్దున యూట్యూబ్లో వినేవారు ఎవరైనా, ఈ మెసేజ్ని యూట్యూబ్లో వినేవారు ఎవరైనా ఉంటే ఎలా గూగుల్ మీట్కి మేము జాయిన్ అవ్వాలి, టైమింగ్స్ ఏంటి మాకు తెలియదని ఒకవేళ మీరు అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్స్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో న్యాయాధిపతుల గ్రంథం వరకైతే ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత అప్లోడ్ అవుతుందో లేదో కూడా మేము చెప్పలేని స్థితిలో మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. ఇక జాగ్రత్తగా ప్రతి మాటను విందాం. ఎలాగో ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాం కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన పుస్తకాల్లోని 7వ పుస్తకమైన న్యాయాధిపతుల గ్రంథపు వివరణను మనం స్టార్ట్ చేస్తున్నాం. నిన్నటి దినాన్ని నేను చెప్పాను, హీబ్రూ బైబిల్లో వచ్చేసరికి ఇది ప్రవక్తల గ్రంథాల జాబితాలో ఉన్న 2వ పుస్తకం. కానీ మనం వాడుతున్న బైబిల్ ఏదైతే ఉందో ఇది చరిత్ర పుస్తకంగా భావించబడుతుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించండి, ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోండి. ఇక స్క్రీన్ మీద చూద్దాం. ఇది 7th బుక్, బైబిల్లోన 7th బుక్. ఇది యెహోషువ గ్రంథ చరిత్రకు కొనసాగింపుగా రాయబడిన చారిత్రక గ్రంథం. ఇక స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, దీని గురించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఇది నార్మల్గా మనము హీబ్రూ బైబిల్లో దీన్ని షోపెతిం అని పిలుస్తారు. దాని అర్థం న్యాయాధిపతులు అని, పాలకులు అని, విమోచకులు అని, రక్షకులు అని అర్థం. గ్రీకు బైబిల్లో దీన్ని క్రితాయ్ అని పిలుస్తారు. లాటిన్ బైబిల్లో లిబెర్ జుడికమ్ అని పిలుస్తారు. అసలు ఈ గ్రంథానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనంటే, ఇజ్రాయేలీల మీద అధికారులై శత్రువుల నుండి విడిపించుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన 13 మంది న్యాయాధిపతులను బట్టి ఈ గ్రంథానికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ గ్రంథానికి ఉన్న మరొక పేరు ఏంటి అంటే, నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఆది కాండానికి మరొక పేరు ఉన్నట్టు చెప్పాను, నిర్గమకాండానికి మరొక పేరు ఉన్నట్టు చెప్పాను, లేవియా కాండానికి మరొక పేరు, సంఖ్యాకాండానికి మరొక పేరున్నట్లు, ద్వితీయోపదేశకాండానికి మరొక పేరున్నట్లుగా, యెహోషువ గ్రంథానికి మరొక పేరున్నట్లుగా ఏ విధంగా అయితే చెప్తూ వస్తున్నానో, ఈ గ్రంథానికి ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడుకుంటున్న ఈ న్యాయాధిపతుల గ్రంథానికి మరొక పేరుంది. అదేంటో కాదు, ఇది వైఫల్యాల గ్రంథం లేదా ఓటముల గ్రంథం అని పిలుస్తారు. ఈ గ్రంథానికి ఉన్న మరొక పేరు వైఫల్యాల గ్రంథము లేదా ఓటముల గ్రంథం. ఇక ఇందులో ఉన్న అధ్యాయాలు 21 అధ్యాయాలు, వచనాలు 617 వచనాలు, ప్రశ్నలు 92, ఆజ్ఞలు 71, హెచ్చరికలు 26, వాగ్దానాలు 5, ఇంపార్టెంట్ చాప్టర్. ఇంతవరకు మనం ఇంపార్టెంట్ వర్సెస్ మాత్రమే మనం చూసాం ప్రతి గ్రంథంలోనూ. ముఖ్య వచనాలు ఏంటంటే అని చెప్పడం జరిగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ బైబిల్ స్టడీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి, ఈ గ్రంథానికి అసలు ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయం మనకు తెలియకపోతే ఈ గ్రంథంలో ఇన్ని ట్విస్ట్లు ఎందుకు ఉన్నాయో మనకు అర్థం కాదు. కాబట్టి ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసరికి 2వ అధ్యాయం, ఇంపార్టెంట్ వర్సెస్ వచ్చేసరికి, వచనాలు వచ్చేసరికి 17వ అధ్యాయం 6వ వచనము, అదేవిధంగా 2వ అధ్యాయము 12వ వచనము, 16వ వచనం. ఇది ఈ గ్రంథానికి సంబంధించిన బేసిక్ విషయాలు, ఈ గ్రంథానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనము ఈ గ్రంథంలోని అసలు ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందో వినబోతున్నాం. అయితే ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందో చెప్పబోయే ముందుగా ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని గ్రంథాలను పోలిస్తే మన జీవితాలకు అతి దగ్గరగా ఉండే గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. ఐ రిపీట్, బైబిల్లో ఉన్న అన్ని గ్రంథాలను మన చుట్టూ మన ముందు పరుచుకొని కూర్చుంటే మన జీవితాల గురించి నేరుగా మనతో మాట్లాడే గ్రంథం, మన జీవితాలను అద్దంలో మన ముఖం చూపించినట్టుగా చూపించే గ్రంథం, మన జీవితాలను, మన ఆధ్యాత్మిక స్థితిని, మనం రోజువారీ చేసే పనులను, మనం దేవుని పట్ల వ్యవహరిస్తున్న తీరును ఉన్నట్టుగా కనపరిచే గ్రంథము బైబిల్లో ఉన్న గ్రంథాల్లో ఏ గ్రంథమైనా ఉందా అనంటే అది న్యాయాధిపతుల గ్రంథం. సో ఈ గ్రంథము ఎవరో గురించి కాదు, ఇన్ఫ్యాక్ట్ మన గురించి. కాబట్టి జాగ్రత్తగా విందాం. జాగ్రత్తగా వింటూ ఇప్పుడు ఈ గ్రంథము దేని గురించి మాట్లాడుతుందో చూద్దాం. స్క్రీన్ మీద మీరు అందరూ చూడండి. ఈ గ్రంథము దేని గురించి మాట్లాడుతుంది అంటే, యెహోషువ మరణం తర్వాత ఇజ్రాయేలు దేశంలో జరిగిన సంఘటనల గురించి ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఇది మొదటిదైతే. రెండవది, షెకెములో దేవునితో వాగ్దానం లేదా దేవునికి ప్రామిస్ చేసి వెంటనే భ్రష్టత్వంలో పడిపోయిన ఇజ్రాయేలీల సమూహం లేదా ఇజ్రాయేలు తరాల గురించిన చరిత్ర ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత జీవము గల దేవుని విడిచి కనాను దేవులను పూజిస్తే ఏం జరుగుతుందో ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నేను మీ అందరికీ వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్తాను.
అలా వెళ్ళిన తర్వాత అక్కడున్న వారిని మీరు వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, అక్కడున్న ఆ కల్చర్స్ని, ఆ రిలీజియస్ ట్రెడిషన్స్ని యూ షుడ్ నాట్ ఫాలో అని దేవుడు చాలా చక్కగా చెప్పినప్పుడు, చాలా చిలక్కి చెప్పినట్టు చెప్పాడు, చాలా ముద్దుగా చెప్పిన వీరు అది ఫాలో అవ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అలా ప్రవర్తించినందుకు దేవుడు ఏం చేశాడో తెలియజేసే గ్రంథమే న్యాయాధిపతుల గ్రంథం. ఇంకా చెప్పాలి అనంటే ఈ యెహోషువ నుండి, అంటే మనుషులు నాయకులుగా ఉన్న ఆ నాయకుల తరము నుండి రాజుల తరం వచ్చే మధ్యలో జరిగిన న్యాయాధిపతులు ఏలిన కాలము గురించే సుమారుగా 350 సంవత్సరాల జీవిత కాలము, చరిత్రను తెలియజేసే గ్రంథమే న్యాయాధిపతుల గ్రంథం. ఇంకా చెప్పాలి అనంటే ఇజ్రాయేలులకు దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతుల గురించి తెలియజేసే గ్రంథం ఇది. వారి బలహీనతలు, ఇజ్రాయేలీల బలహీనతలను గురించి తెలియజేసే గ్రంథం ఇది. ఇజ్రాయేలీల కృతజ్ఞత గురించి తెలియజేసే గ్రంథం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో లేదో, కృతజ్ఞత దాని స్పెల్లింగ్ కొద్దిగా మారిని చూడండి. తెలుగులో కొంచెం మీకు అవగాహన ఉన్నవారైతే మీకు అర్థమవుతుంది. కృతజ్ఞత రాసేటప్పుడు ఈ సెకండ్గా మనం రాసామంటే అది థ్యాంక్ఫుల్ నేచర్ లేకపోవడం అని అర్థం. అంటే వారు దేవుడు చేసిన ప్రతి దాన్ని మర్చిపోయి పలకడానికి రెండింటిని కృతజ్ఞత అని పలుకుతాం, కానీ రాస్తున్న ఈ రెండవ గా ఏదైతే ఉందో ఈ గాతో, ఈ స్పెల్లింగ్తో మనం రాసామంటే దాని అర్థం వారు దేవునికి విధేయులుగా లేరు అని, దేవుడు చేసిన మేళ్లను వెంటనే మర్చిపోయారు అని. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. వారు కలిగి ఉన్న కృతజ్ఞతను గురించి తెలియజేసే గ్రంథం ఇది మాత్రమే కాదు, కానీ ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది? ఇజ్రాయేలులకు దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతుల గురించి, ఇజ్రాయేలీల యొక్క బలహీనతల గురించి, వారి కృతజ్ఞత గురించి, తర్వాత సులభముగా పాపానికి లోబడే వారి స్వభావం గురించి, వారికి దేవుడు అనుగ్రహించిన శిక్షణ గురించి, వారు చేసిన ప్రార్థన గురించి, వారు ఇన్ ద సెన్స్ ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాను, వారికి దేవుడు అనుగ్రహించిన క్షమాపణ గురించి, మరలా వారు పాపంలో పడిపోవడం గురించి, అంటే లైఫ్ సైకిల్ లేదా సిన్ సైకిల్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్ గురించి మాట్లాడుతూ ఉంది ఈ గ్రంథం. ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రంథము ఇజ్రాయేలు చరిత్రలోనే అత్యంత చీకటి కాలాన్ని తెలియజేస్తున్న గ్రంథం. ఇజ్రాయేలు ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత భయంకరమైన చీకటి కాలం గురించి తెలియజేసేదే న్యాయాధిపతుల గ్రంథం. ఇజ్రాయేలీల డిజొబీడియన్స్ గురించి మాట్లాడుతుంది, వారి సిన్ సైకిల్ గురించి మాట్లాడుతుంది, వారి స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతుంది, వారి డెలివరెన్స్ గురించి మాట్లాడుతుంది, వారి మోరల్ డిక్లైన్ గురించి మాట్లాడుతుంది, గాడ్స్ మెర్సీ గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే శ్రమల్లో నుండి ఇజ్రాయేలీలను తప్పించడానికి దేవుడు అనుకున్న న్యాయాధిపతుల గాథ గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. సరి అయిన నాయకుడు లేకపోతే జనం ఎలా అయిపోతారో తెలిపే గ్రంథంగా ఈ న్యాయాధిపతుల గ్రంథం మనకు కనబడుతుంది. డిజోబీడియన్స్, డిసిప్లిన్, డెలివరెన్స్ గురించి ఈ గ్రంథం నొక్కి చెప్తుంది. ఇక ఇంతకుముందు చెప్పాను, సిన్ సైకిల్ మనకు బాగా కనబడుతుంది. ఏంటి సిన్ సైకిల్? ప్రజలు పాపం చేస్తారు, వారు దాస్యంలోనికి వెళ్తారు, వారు ప్రార్థన చేస్తారు, దేవుడు వారికి న్యాయాధిపతి ద్వారా రక్షణ అనుగ్రహిస్తాడు, వారికి నెమ్మదిని ప్రసాదిస్తాడు. ఆ నెమ్మదిని మర్చిపోయి మరల వీరు పాపం చేస్తారు. ఇదే రిపీట్ అవుతుంటుంది, రిపీట్ మోడ్లో ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ గ్రంథం మొత్తంలో 7 సార్లు ఇదే మోడ్లో వీరు ఉండడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తుంది అనంటే దేవునికి లోబడిన వారి బానిస చరిత్ర గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. 7 విశ్వాస త్యాగాల గురించి, 7 అన్యజాతుల ఏలుబడుల గురించి, 7 బానిసత్వాల గురించి, 7 విజయాల గురించి, 7 విడుదలల గురించి ఈ గ్రంథం మనకు మాట్లాడుతుంది. ఇంకా ఒక మాటలు చెప్పి నేను ఈ ఇంట్రడక్షన్, అసలు ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందో నేను ముగిస్తాను. దేని గురించి మాట్లాడుతుంది, అసలు ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతవరకు గ్రంథానికి ఒక్క లీడర్ని మనం చూసాం. ఇంతవరకు ప్రతి గ్రంథానికి ఒకే ఒక్క లీడర్ని మనం చూసాం. కానీ ఈ గ్రంథంలో మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఒక భీకరమైన చేంజ్ ఏంటంటే గ్రంథంలో 13 మంది లీడర్స్ మనకు కనబడతారు. ఆదికాండం చూసుకోండి, కేవలం 4 మనుషులు. నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం జస్ట్ 1 లీడర్. తర్వాత యెహోషువ గ్రంథము జస్ట్ 1 లీడర్. కానీ న్యాయాధిపతుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ గ్రంథ చరిత్రలో 13 మంది న్యాయాధిపతులు కనబడడం గమనార్హం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది న్యాయాధిపతుల గ్రంథం యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. అసలు ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందో దాన్ని తెలియజేసే వివరాలు. ఇక ఈ జడ్జెస్ అంటే ఎవరు, న్యాయాధిపతులు అంటే ఎవరు, కొత్తగా వచ్చిన వారా ఏంటి, అసలు వీరిని ఏమని మనం భావించవచ్చు అని అంటే ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్క్రీన్ మీద మనం చూద్దాం. ఈ జడ్జెస్ అంటే ఇజ్రాయేలీలకు కొత్త వాళ్ళు ఏం కాదు. న్యాయాధిపతులు అనేవారు ఇజ్రాయేలీలకు కొత్త వారు ఏం కాదు. మోషే టైంలో ఉన్నప్పుడే ఉన్నారు. కాకపోతే వారు మోషే కింద ఉండేవారు, అంటే సెకండరీ లీడర్స్ అనమాట. వీరు
50 మెంబర్స్కి ఒకరు, 100 మెంబర్స్కి ఒకరు, చిన్న చిన్న వివాదాలు తీరుస్తూ ఏమైనా పెద్ద వచ్చినప్పుడు మోషే గారి నాయకత్వంలోనికి వెళ్ళిపోయేవారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ సెకండరీ పోస్ట్లో ఉన్నవారు, అంటే గ్రూప్ బిలో ఉన్నవారు గ్రూప్ ఏలోనికి, సెకండ్ క్లాస్ స్కేల్లో ఉన్నవారు ఫస్ట్ స్కేల్ లీడర్షిప్ని చేస్తూ ఫర్ ద ఫస్ట్ టైం మెయిన్ లీడర్స్గా కనబడుతున్నారు. ఇజ్రాయేలీలకు న్యాయాధిపతులు అనేవారు కొత్త వారు ఏం కాదు. కాకపోతే ఇంతవరకు న్యాయాధిపతుల కింద వారు లేరు, ఒక నాయకుడి కింద ఉన్నారు. బట్ ఇప్పుడు న్యాయాధిపతులే నాయకులై ఏలుతున్న తరంలో వారు జీవిస్తున్నారు. ఇక ఏం చేస్తారు వీళ్ళు అనంటే, వీరు ప్రజలను విడిపిస్తారు, ప్రజలను పాలిస్తారు, తర్వాత న్యాయాన్ని జరిగిస్తారు. న్యాయాధిపతి ఏం చేయాలి? ప్రజలను విడిపించాలి, రెండవది ప్రజలను పాలించాలి, మూడవది న్యాయమును జరిగించాలి. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈ న్యాయాధిపతుల గురించి ఒక మాటలు చెప్పాలి అనంటే, వీరు ఆత్మీయ నాయకులు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా. న్యాయాధిపతులు అంటే ఎవరు అంటే, వీరు ఇజ్రాయేలు సమాజానికి సంబంధించిన ఆధ్యాత్మిక నాయకులు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా. సో ఇక్కడ రాజకీయం గురించి ఒక మాట వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్పిన తర్వాత ముందుకెళ్తాను. ఈ మధ్యకాలంలో ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయి. భారతదేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఎక్కడ చూసిన కులాలు, ఎక్కడ చూసిన మతాలు, ఎక్కడ చూసిన ఈ విద్వేషాలు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో CJP అని ఒక పార్టీ వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ వచ్చింది. దానికి సంబంధించిన ప్రొటెస్టులు చాలా మనకు కనబడుతున్నాయి. అయితే నన్ను చాలామంది అడిగారు, చాలామంది సందేహాన్ని వ్యక్తపరిచారు, ఇలాంటి వాటికి మనం ప్రొటెస్ట్ తెలియజేయొచ్చా, మన సపోర్ట్ని తెలియజేయొచ్చా అని చాలామంది అడిగారు. అయితే ఒక విషయం చెప్తాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పనిలో మీ సపోర్ట్ ఉండకూడదు, కానీ అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న ఏ పనిలో అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. ఐ రిపీట్, అది CJP కానీ, BJP కానీ, ఏపీ కానీ, ఏ పార్టీ కానీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే రేపొద్దున వేరే పార్టీ వచ్చి ఆ పార్టీకి ఎగెన్స్ట్గా, వారు చేస్తున్న అన్యాయానికి ఎగెన్స్ట్గా ఎవరైనా నోరు తెరిచినప్పుడు, ఎస్ వి సపోర్ట్ యూ, మీ పక్కన మేము నిలబడతాం అని చెప్పడంలో ఎలాంటి తప్పేం లేదు. ఒక క్రిస్టియన్గా దేశము నాశనం అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనము స్పందించడంలో తప్పేం లేదు. అయితే ఈ మాట చెప్పినప్పుడు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, కొందరు సహోదరులు నన్ను అడిగిన ప్రశ్న, మరి మీరు CJPకి సపోర్ట్ చేస్తారా అని అడిగారు. CJPకి మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను రాజకీయాలను ఫాలో అయ్యేంత టైం నాకు లేదు. కాకపోతే ఒక మాట చెప్తాను, ఇన్ కేస్ CJP కనుక, అంటే CJP యొక్క ఉద్దేశాలేంటి, ముఖ్య ఉద్దేశాలేంటో నాకు తెలియదు, కానీ నీట్ పేపర్ లీక్ విషయంలో వారు పోరాటం చేస్తుంటే అది న్యాయమైన పోరాటమే కాబట్టి దట్స్ నో ప్రాబ్లం, ఐ సపోర్ట్ దట్. తర్వాత దేశంలో ఒకవేళ మత విద్వేషాల గురించో, కులాల భావజాలం విషయంలో వస్తున్న రచ్చ గురించో, అన్యాయాల గురించో ఎవరైనా పోరాటం చేస్తుంటే అది CJP, BJP ఎవరు పోరాటం చేసినా, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటాం. అయితే నన్ను అడిగిన ప్రశ్న, మీకు కూడా చాలామందికి ఉండే ప్రశ్న ఏంటి అంటే, వన్స్ ఫర్ ఆల్ ఒక క్లారిటీ నేను ఇవ్వాలి అనుకుంటే ఏంటి అని అంటే, డూ యూ సపోర్ట్ CJP అని ఎవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానం ఎస్, సపోర్ట్ చేస్తాం. ఏ విషయాల్లో చేస్తాము? ఎప్పుడైతే వారు నేషన్కి, వారిని కాదు ఎవరైనా సరే, భారతదేశానికి కానీ లేదా ఇతర మతస్థుల దేవతలను లేదా దేవుళ్ళను కానీ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వనప్పుడు, తర్వాత ఇతర మతాలకు సంబంధించిన లేదా ఎవరైనా నమ్ముతున్న నమ్మకాల ప్రకారంగా వారు దేవుళ్ళుగా భావిస్తున్న వారిని కానీ, దేవతలుగా భావిస్తున్న వారిని కానీ, వారిని తిట్టనంత వరకు అంటే ఇప్పుడు రేపొద్దున ఎందుకు ఇంత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే, డూ యూ సపోర్ట్ CJP అంటే నీట్ విషయంలో నేను మనసులో పెట్టుకొని ఎస్ ఐ సపోర్ట్ అన్నాను అనుకోండి, రేపొద్దున ఎవరో ఒక పనికి మాలిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో అనుంటారు, భారతదేశం ఏదో అనుంటారు, తర్వాత హిందూ దేవీ దేవతలను ఏదో అనుంటారు, లేదంటే ఇస్లాంకి సంబంధించిన వాడిని ఏదో అనుంటారు, లేదా క్రైస్తవులకు సంబంధించిన మనం నమ్ముతున్న విశ్వాసాలను కూడా ఏదో అనుంటారు. ఆ వీడియోస్ అన్ని మనకు పెట్టి మీరు దీన్ని కూడా సపోర్ట్ చేస్తారంటే నో, నెవర్. అన్యాయాన్ని అన్యాయంగానే చూస్తాం. అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే నిలబడితే వి సపోర్ట్ దే, అంతే తప్ప మేము భారతదేశ క్రైస్తవులమండి. ఒక మాట చెప్తాను, ఈ మధ్యకాలంలో ఓ మాట ఎక్కువగా వినపడుతుంది, ఎవరో ఆటో వెనకాల రాసుకున్నారు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అని రాస్తే దానికి వేరే మతస్థులు కౌంటర్ ఇచ్చిన మాట ఏంటంటే, లేదు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మా మతస్థులని వేరే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. బట్ నేను ప్రౌడ్ టు బి ఎ క్రిస్టియన్ అండి, ప్రౌడ్ టు బి బైబిల్ ఫాలోవర్ అండి. నేను చెప్పే మాట ఏంటంటే, బైబిల్ ఎక్కడ కూడా మనిషిని మతంతో పోల్చలేదు. పుట్టినప్పుడు మనిషికి ఏ మతం వస్తుందంటే ఏ మతం రాదు. పుట్టినప్పుడు మనిషి ఎవరంటే మనిషే, దాట్స్ ఇట్. ఏ మనిషి అయినా తీసుకోండి, పుట్టినప్పుడు కులం ఉండదు, పుట్టినప్పుడు మతం ఉండదు, మతం రాదు. మరి ఎప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు అని అంటే, అతను ఊహ తెలిసిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఎ సేవియర్,
ఐ నీడ్ హిమ్ అని తెలుసుకున్న తర్వాత, ఐఎమ్ ఎ సిన్నర్ అని తెలుసుకున్న తర్వాత, ఐ డెస్పరేట్లీ నీడ్ అ సేవియర్ టు సేవ్, టు గెట్ సేవ్డ్ ఫ్రమ్ మై సిన్ఫుల్ లైఫ్ అని నాకు అర్థమైన తర్వాత, నేను ప్రభువుని నా మనస్ఫూర్తిగా, ఎవరో రైస్ బ్యాగ్ ఇచ్చారనో కాదు, ఎవరో ప్రలోభ పెట్టారని కాదు, సో నా మనస్ఫూర్తిగా నాకు ప్రభు అవసరం ఉంది, నా జీవితానికి ప్రభు యొక్క రక్షణ ఆవశ్యకత ఉంది అని నేను తెలుసుకున్న తర్వాత ఐ బికమ్ ఎ క్రిస్టియన్. అంతే తప్ప అంతవరకు నాకు ఏ కులము ఉండదు, ఏ మతము కూడా ఉండదు. సో ప్రౌడ్లీ సేయింగ్ అండి, బైబిల్ ప్రకారంగా ఏ మనిషి కూడా ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. బైబిల్ మతాన్ని రుద్దలేదు మనిషి మీద. సో ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వారు ఎవరైతే లిమిట్స్లో ఉండి అన్యాయానికి ఎగెయిన్స్ట్గా మాత్రమే ప్రొటెస్ట్ చేస్తారో వి ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్. అంతే తప్ప దేశానికి వ్యతిరేకంగా కానీ, లేదా పర్సనల్ లైఫ్ని మాట్లాడుతూ కానీ, లేదా ఏ రాజకీయ నాయకుడినైనా ఏ వ్యక్తినైనా బూతులు మాట్లాడుతూ, ఈ మధ్య ఎవరు నోరు తెరిచిన బూతులతో స్టార్ట్ చేస్తున్నారని, ఎవరైనా సరే, ఎవరి విషయంలో అయినా సరే, రేపొద్దున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఎవరైనా బూతులతో తిట్టినా కానీ వీ డూ నాట్ సపోర్ట్. అఫ్కోర్స్ మేము బీజేపీకి ఓటు వేయలేదు, వెయ్యం కూడా, నేనైతే వేయను కూడా, అది చాలాసార్లు నేను చెప్పిన మాట. కానీ నేను ఓటు వేయనంత మాత్రాన నరేంద్ర మోడీ గారిని ఎవరైనా తిడితే ఐ డు నాట్ ఎంకరేజ్ దాట్. ఎందుకంటే ఆయన భారతదేశానికి సంబంధించిన లీడర్. ఆ లీడర్ని మనం గౌరవించినప్పుడు దేశస్తుల్ని మనం ఎలా గౌరవిస్తాం? ఇన్ కేసు ఏదైనా తప్పు ఉంటే చెప్పే విధానంలో చెప్తే ఓకే, వి రెస్పెక్ట్ అండ్ వి సపోర్ట్. అంతే తప్ప బూతులు మాట్లాడినా కానీ, పర్సనల్గా వాళ్ళ జీవితాలను కెలికేసి వాళ్ళ జీవితాల్లోనికి ఎంటర్ అయినా కానీ, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, తర్వాత ఇతర దేవతలను, ఇతర దేవీ దేవతలను, దేవుళ్ళను, వేరే వారు పూజించే వారిని తిట్టినా కానీ, లేదా శత్రు దేశాలకు జై కొట్టినా కానీ, ఏవి కూడా ఎంత గొప్పవాడు చేసినా మేము సపోర్ట్ చేయము. ఎంత తక్కువవాడు, తక్కువవాడు అంటే వారి స్టేటస్లో కానివ్వండి, లేదా వారికి ఉన్న జ్ఞానంలో కానివ్వండి, తక్కువ ఇన్ ద సెన్స్ కులం కాదు, ఎందుకంటే కులాన్ని నేను నమ్మను కాబట్టి. సో మేము సపోర్టు చేయము ఇలాంటి వారిని. ఎవరైతే అన్యాయం చేస్తున్న వారిని న్యాయంగా వారు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, వారి లిమిట్స్ వారికి ఎరుగుండి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, అలాంటి వారందరికీ మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకు దీని గురించి ఇంతగా మాట్లాడాల్సి వస్తుందంటే, న్యాయాధిపతులు అంటే కేవలం ఆధ్యాత్మిక నాయకులు మాత్రమే కాదండి, వారు రాజకీయ నాయకులు కూడా. సో క్రిస్టియన్స్ రాజకీయాల గురించి మాట్లాడొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. క్రిస్టియన్స్ ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటేయకూడదో చెప్పొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. క్రిస్టియన్స్ దేశంలో జరుగుతున్న పాలిటిక్స్ని ఫాలో అవచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. కాకపోతే మన లిమిట్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. మన భాష, మన మాట సరళి చాలా బాగుండాలి. తర్వాత ఇతరులు చేసినట్లుగా మనము ఏదో ఈ మధ్యకాలంలో వాట్సాప్ యూనివర్సిటీ ఎక్కువైపోయింది చూసారా? తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య, ఒకప్పుడు హిందీ వాళ్ళు ఉండేవారండి, ఈ మధ్య తెలుగు వాళ్ళు కూడా ఏమైపోతుందో ఏమో కానీ డబ్బులు బాగా పడుతున్నట్లున్నాయి, ఈజీ మనీ అయిపోయింది కదా. సో అలాంటి వారు చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ ఎవరైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే దాన్ని యూట్యూబ్లో అది ఫేక్ అని తెలియజేస్తూ ట్రూత్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ ట్రూత్ని సపోర్ట్ చేయండి, మీ స్టేటస్లలో కూడా పెట్టుకోండి, కావాలంటే మీరు షేర్ చేయండి చాలామంది. ఎందుకంటే భారతదేశం చెడ్డవారి చేతుల్లోనికి వెళ్ళకూడదు. ఇది మన దేశం, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకు మనది, ముఖ్యంగా మనది అని అంటున్నానంటే, మనం ఫస్ట్ క్రైస్తవులం కాదు, ఫస్ట్ మనం మతానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం ఫస్ట్ భారతీయులం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేశ సేవ చేయని వాడు క్రైస్తవుడే కాదు. దేశ సేవ అంటే ఏదో ఆర్మీలోకి వెళ్ళమని చెప్పట్లా, దేశానికి సంబంధించిన మంచిలో పాల్గొనలేనివాడు క్రైస్తవుడు కాడు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతులు వీరు రాజకీయ నాయకులు కూడా అని చెప్పే ఆ అవకాశం వచ్చింది కాబట్టి, ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇంతగా టైం తీసుకొని నేను మాట్లాడుతున్నాను. ఇక తర్వాత మనం ఈ రచయిత ఎవరో మనం చూద్దాం. ఈ రచయిత ఎవరు ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. ఈ రచయిత ఎవరు అనంటే, ఈ రచయిత ఎవరో స్పష్టంగా మనకు బైబిల్లో లేదు. చాలామంది బైబిల్ పండితులు కూడా స్పష్టంగా తెలియదు అని చెప్పేశారు. కానీ కొందరు చెప్పిన మాట ఏంటంటే, సమూయేలు రాసుండొచ్చు, లేదంటే ప్రవక్తల శిష్యుల్లో ఎవరైనా రాసుండొచ్చు అన్నారు. కాకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యూదుల తాల్ముడ్ గ్రంథం ప్రకారంగా సమూయేలే ఈ గ్రంథానికి రచయిత అని చెప్పడం జరిగింది. ఈ గ్రంథానికే కాదండి, న్యాయాధిపతులు, రూతు గ్రంథము, సమూయేలు గ్రంథానికి కూడా సమూయేలే రచయిత అని తాల్ముడ్ గ్రంథాల ప్రకారంగా వారు చెప్పడం జరిగింది. ఇక ఈ రచనా కాలం దగ్గరికి వచ్చేసరికి సుమారుగా క్రీస్తు పూర్వం ఈ గ్రంథాన్ని 1041 నుండి 1041 సంవత్సరాల నుండి 1020 సంవత్సరాల మధ్యలో ఈ గ్రంథాన్ని రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. షిలోహు నుండి, అంటే ఒక విషయం చెప్పాలంటే, ఎప్పుడు ఈ గ్రంథాన్ని రాసి ఉంటారో చెప్పనా? 3 రీజన్స్ చెప్తాను, 3 విషయాలు చెప్తాను. ఒకటి, షిలోహు నుండి మందసాన్ని తొలగించిన తర్వాతే ఈ గ్రంథాన్ని రాశారు. మీకు రెఫరెన్స్ స్క్రీన్ మీద ఇచ్చానా లేదా నాకు తెలీదు.
స్క్రీన్ మీద కనబడుతున్నాయా? షిలోహు నుండి మందసాన్ని తొలగించిన తర్వాతే ఈ గ్రంథాన్ని రాశారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే రాజరికపు వ్యవస్థ స్టార్ట్ అయ్యాక, అంటే సౌలు పట్టాభిషేకం తర్వాత ఈ గ్రంథాన్ని రాశారు. ఎందుకంటే ఈ గ్రంథంలో మాటిమాటికి వినిపించే మాట చెప్పిన ఆ రోజుల్లో రాజు లేడు, అంటే ఇప్పుడు రాజు ఉన్నట్టుగా అప్పుడు లేడు అని, రాజరికపు వ్యవస్థలో మేము ఉన్నాము అని రచయిత ఉన్నట్టుగా, రచయిత రాజరికపు వ్యవస్థలో ఉండి రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, రాజ్యము విభజించబడక ముందే ఈ గ్రంథాన్ని రాశారు. ఇంకా చెప్పాలంటే యెబూసీయులను దావీదు గారు యెరూషలేములో నుండి వెళ్ళగొట్టక ముందే ఈ గ్రంథాన్ని రాశారు. సో ఇవన్నీ మనం తీసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే, ఇవన్నీ మనం టైం లైన్లోకి తీసుకుంటే ఈ గ్రంథం ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే క్రీస్తు పూర్వం 1045 నుండి క్రీస్తు పూర్వం 1020 మధ్యలో ఈ గ్రంథాన్ని రాసి ఉండవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? షిలోహు నుండి మందసాన్ని తొలగించిన తర్వాత రాశారు. ఇజ్రాయేలులకు రాజరికపు వ్యవస్థ ప్రారంభమైన తర్వాత రాశారు. రాజ్యము విభజించబడక ముందే రాశారు. దావీదు యెబూసీయులను యెరూషలేములో నుండి వెళ్ళగొట్టక ముందే ఈ గ్రంథాన్ని రాశారు. సో ఇది ఈ గ్రంథానికి సంబంధించిన ప్రాథమికమైన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ గ్రంథం గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసాం. ఈ గ్రంథము దేని గురించి మాట్లాడుతుందో మనం చూసాం. తర్వాత న్యాయాధిపతులు అంటే ఎవరో మనం చూసాం. తర్వాత ఈ రచయిత ఎవరు రచించారో, ఈ రచన కాలం ఏంటో మనం చూసాం. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రంథము ఎంత కాలాన్ని సూచిస్తుంది అనేది మనకు తెలుసుకుంటే సుమారుగా 350 సంవత్సరాల కాలాన్ని ఈ గ్రంథం సూచిస్తుంది. ఆదికాండమేమో 20 నుండి 25 వేల సంవత్సరాలు, నిర్గమకాండం 511 లేదా 512 సంవత్సరాలు, లేవియాకాండం 1 నెల, సంఖ్యాకాండం 38 సంవత్సరాలు, ద్వితీయోపదేశకాండం 1 నెల, యెహోషువ గ్రంథం 25 నుండి 30 సంవత్సరాలు సూచిస్తుంటే న్యాయాధిపతుల గ్రంథం మాత్రం 350, అంటే ఒక చిన్న విరామం తర్వాత మరలా లాంగ్ హిస్టరీ. మనకి ఇంత లాంగ్ హిస్టరీ ఎక్కడ కనబడిందంటే నిర్గమకాండంలో కనబడింది. ఆ తర్వాత వెనువెంటనే జరిగిపోయిన చరిత్రలు, మరలా లాంగెస్ట్ హిస్టరీ పీరియడ్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. యెహోషువ మరణం నుండి సౌలు పట్టాభిషేకం వరకు ఈ న్యాయాధిపతుల కాలం అని మనం చెప్పొచ్చు. యెహోషువ మరణం నుండి సౌలు మరలా పట్టాభిషేకం చేసేంతవరకు, సౌలు తల మీద కిరీటం పెట్టేంతవరకు న్యాయాధిపతుల కాలముగా మనము ఈ చరిత్రను మనం పిలవచ్చు. అయితే మెజారిటీగా ఈ కాలం ఎప్పుడు అని చెప్తారంటే చాలామంది బైబిల్ పండితులు 1390 BC నుండి 1050 BC వరకు అని చాలామంది అభిప్రాయం. కానీ కొందరు మాత్రం చెప్పే మాట ఏంటంటే లేదు 1220 BC నుండి 1050 BC అని మాత్రమే చెప్తారు. సో ఏది ఏమైనా సుమారుగా 350 సంవత్సరాల చరిత్రను యెహోషువ మరణం నుండి సౌలు తల మీద కిరీటం వెళ్ళేంత వరకు ఈ న్యాయాధిపతుల కాలం రాజ్యం వెళ్ళిందన్న విషయం మనకు తేటతెల్లంగా స్పష్టమవుతూ ఉంది. ఇక ఈ గ్రంథ విభజనలోనికి వెళ్దాం. అంతకన్నా ముందుగా ఈ స్టోరీ లైన్ ఏంటో మీ అందరికీ చెప్తాను. ఈ స్టోరీ లైన్ ఏంటనుకుంటున్నారు? ఇజ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో కనాన్లోనికి వచ్చేసిన తర్వాత ఇజ్రాయేలీలకి దేవుడు యెహోషువ ద్వారా చెప్పిన మాట ఏంటంటే ఈ వాగ్దాన దేశం ఈ వాగ్దాన దేశంలో మీరు ఉండాలి, నిత్యం ఉండాలి అంటే ఖచ్చితంగా విధేయులై ఉండాలి అని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఈ యెహోషువ గారు మరణించిన తర్వాత ఒక తరం గడిచిపోయింది. దేవుడు అంటే ఎవరో కూడా ఎరుగని తరం వారు వచ్చేసారు. కనాను రిలీజియస్ కల్చర్స్ అన్ని ఫాలో అయ్యారు. వారి దేవీ దేవతలను వీరు పూజించడం స్టార్ట్ చేశారు. వారి కల్చర్స్ అన్నిటిని వీరు అడాప్ట్ చేసుకున్నారు. దేవుణ్ణి టోటల్గా మర్చిపోయారు. అలా మర్చిపోయేసరికి వీరి పాపం పెరిగిపోయింది, వ్యభిచారం పెరిగిపోయింది, విగ్రహారాధన పెరిగిపోయింది. ఇలా పెరిగిపోయేసరికి దేవుడు ఒక చెరలోనికి పంపించేవాడు. ఈ గ్రంథ హిస్టరీ చెప్తున్నాను. ఈ జాషువా మరణం తర్వాత ఇజ్రాయేలీలు పాపంలో పడిపోయారు, దేవుని మర్చిపోయారు, పాపంలో పడిపోయారు, అన్య ఆరాధనలు చాలా ఫాలో అవుతున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు వారిని ఒక చెరలోనికి పంపించాడు. ఆ చెరలో పడిపోయిన తర్వాత మరలా వీరు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు, దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వీరి కోసం రక్షకుని పుట్టించాడు. ఆ రక్షకుడు వీరి కోసం యుద్ధాలు చేశాడు, వీరిని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఒక 30-40 సంవత్సరాలు మరలా నెమ్మదితో వీరు జీవించారు. ఈ నెమ్మదిలో ఆ రక్షకుడు చనిపోవడం, మరలా రక్షకుడు చనిపోగానే నాయకుడు లేకపోయేసరికి మరలా వీరి ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మరలా వీరు పాపంలో పడిపోవడం, మరలా వీరు బానిసత్వంలోనికి వెళ్ళడం, మరలా వీరు ప్రార్థన చేయడం, మరలా దేవుడు రక్షకుని పుట్టించడం, ఆ రక్షకుడు వీళ్ళని చెరలో నుండి బయటికి లాగడం, మరలా వీరు పాపంలో పడిపోవడం. ఇదే ఈ కంటిన్యూస్ సైకిల్ అంతా కనబడుతుంది. ఇదే స్టోరీ లైన్. సో ఏం జరిగింది అసలు? గ్రంథ విభజన ఎలా మనం విభజించాలి, ఎలా విభజిస్తే మనకు అర్థమవుతుందో ఓ మాటలో మనం చూద్దాం. ఈ గ్రంథ విభజన మనం చూద్దాం. రెండు పార్ట్స్గా మీ ముందు ఉంచుతాను. ఒకటి ఇజ్రాయిల్ అవిధేయత మొదటి 2 అధ్యాయాలు అయితే, న్యాయాధిపతుల చరిత్ర 3 నుండి 16 అధ్యాయాలు అయితే, ఇజ్రాయేలీల భ్రష్టత్వం గురించి 17 నుండి 21 అధ్యాయాల్లో కనబడుతుంది. షార్ట్ అండ్ స్వీట్గా గ్రంథం గురించిన డీటెయిల్స్ ఇవి. ఇక కొంచెం డెప్త్లో మనం వెళ్ళాలి అంటే ఇజ్రాయేలీల పతనం గురించి మాట్లాడుతుంది.
న్యాయాధిపతుల గురించి మాట్లాడుతుంది. ఇజ్రాయేలీలు విచ్ఛిన్నం అవడం గురించి ఈ గ్రంథం మాట్లాడుతుంది. ఇజ్రాయేలీల పతనం మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు. ఇందులో మిగిలిన కనానీయులతో యుద్ధం చేయడము, వారి అవిధేయత, వారి ఓటమి గురించి ఈ పార్ట్లో మనకు కనబడుతుంది. ఇక తర్వాత 3వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ అధ్యాయం వరకు న్యాయాధిపతుల చరిత్ర మనకు కనబడుతుంది. ఎవరెవరు ఉన్నారు? ఒత్నీయేలు ఉన్నాడు, ఏహూదు ఉన్నాడు, షెమ్గరు, దెబోరా, గిద్యోను, అబీమెలకు, తోలా, యాయిరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఈ 13 మంది న్యాయాధిపతులు కనబడతారు. అయితే ఒక విషయం, ఏలీ, సమూయేలు కూడా న్యాయాధిపతులే. వారు సమూయేలు గ్రంథంలో కనబడతారు. అన్నంత మాత్రాన వారు న్యాయాధిపతులు కాదు అని కాదు, వారు కూడా న్యాయాధిపతులు. బట్ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కనబడే న్యాయాధిపతులు మాత్రం సంసోను వరకే, ఒత్నీయేలు నుండి సంసోను వరకు. సో ఇక థర్డ్ పార్ట్ ఏంటంటే ఇజ్రాయేలీలు విచ్ఛిన్నమొకటి గురించి 17 నుండి 21 వచనాలు అధ్యాయాలు. ఇక్కడ ఏం కనబడుతుంది? మతపరమైన విచ్ఛిన్నం కనబడుతుంది. ఇక్కడ నైతికపరమైన విచ్ఛిన్నం కూడా కనబడుతుంది. మతపరమైన విచ్ఛిన్నం ఒకటైతే నైతికపరమైన విచ్ఛిన్నం మనకు కనబడుతుంది. సో ఇది గ్రంథ విభజన గురించి. ఇక ఏ అధ్యాయంలో ఏముందో మీకు చెప్పేస్తాను స్టోరీలాగా, మీరు వినండి జాగ్రత్తగా. మొదటి అధ్యాయంలో కనానులోని మిగిలిన భాగాల కోసం వీరు చేసిన, ఇజ్రాయేలీలు చేసిన యుద్ధాల గురించి ఉంటుంది. 2వ అధ్యాయంలో యెహోవాను ఎరుగని ఒక తరం వారి గురించి ప్రస్తావన కనబడుతుంది. వీరు బయలుదేవతను ఆరాధించడం, అన్యదేవత ఆరాధన చేయడం, వారు చేసిన పాపాలు, వాటి గురించిన డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. 3 నుండి 16 అధ్యాయాల వరకు న్యాయాధిపతుల గురించి ఉంటుంది. 3వ అధ్యాయంలో ఒత్నీయేలు, ఏహూదు, షెమ్గరు గురించి, 4వ అధ్యాయంలో దెబోరా, బారాకు గురించి, 5వ అధ్యాయంలో 4-5 అధ్యాయాల్లో దెబోరా, బారాకు గురించి ఉంటుంది. 5వ అధ్యాయంలో దెబోరా, బారాకు పాడిన పాట గురించి ఉంటుంది. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు గిద్యోను చరిత్ర గురించి ఉండే. 6వ అధ్యాయంలో ఏమో గిద్యోను ఎంపిక, తర్వాత 2 సార్లు దేవునికి పెట్టిన పరీక్ష, 7వ అధ్యాయంలో మిద్యానీయులపై యుద్ధం, 8వ అధ్యాయంలో గిద్యోను మరణం, 9వ అధ్యాయంలో అబీమెలకు అనే వ్యక్తి తనకు తానే న్యాయాధిపతిగా తనను తానే పొట్రేట్ చేసుకోవడం, సెల్ఫ్ మేడ్ జడ్జ్. తను దేవుడు నియమించిన వాడు కాదు. 70 మందిని చంపేసి, రాజకుమారులను చంపేసి, ఈయన 69 మంది రాజకుమారులను చంపేసి ఈయన తనకు తానే న్యాయాధిపతిగా ప్రకటన చేసుకుంటాడు. ఈయన గురించిన చరిత్ర 9వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 10వ అధ్యాయంలో తోలా గురించి, యాయిరు గురించి ఉంటుంది. 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 7వ వచనం వరకు యెఫ్తా చరిత్ర మనకు కనబడుతుంది. ఈయన ఒక వేశ్య కుమారుడు. తర్వాత 13 నుండి 16 అధ్యాయాల వరకు సంసోను గురించి ఉంటుంది. సంసోను జననం, సంసోను సింహాన్ని ఏ విధంగా ఓడించాడో దాని గురించి, సంసోను గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపారో దాని గురించి, సంసోను కోపం వచ్చి నక్కల తోకలతో ఏం చేశాడో దాని గురించి, తర్వాత దెలీలా విషయంలో ఎలా బలహీనునిగా మారిపోయాడో దాని గురించి, ఆయన మరణం గురించి 16వ వచనంలో కనబడుతుంది. ఇక 17 నుండి 21 వచనం వరకు వారి భ్రష్టత్వం. 17వ అధ్యాయంలో మీకా అనే ఒక యవనస్తుని గురించి, అతని తల్లి గురించి, యవనుడగు లేవీని గురించి కనబడుతుంది. 18వ అధ్యాయంలో దాను గోత్రం వారు ఉత్తరానికి వెళ్ళడం, లాకీషు పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళడం, అక్కడి వరకు ఈ చరిత్ర ఉంటుంది. 19వ అధ్యాయంలో బెన్యామీనులు చేసిన పాపం గురించి, తర్వాత ఒక అమ్మాయి విషయంలో వీరు చేసిన లైంగికపరమైన పాపంతో ఆ అమ్మాయిని చంపేసరికి వాళ్ళ ఆయన ఆ అమ్మాయి బాడీని 12 పార్ట్స్గా కట్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క గోత్రానికి పంపించడం, ఆ తర్వాత జరిగిన చరిత్ర గురించి అక్కడ ఉంటుంది. ఇక 20వ వచనంలో బెన్యామీనీలు వారు చేసిన తప్పిదాన్ని వారు సమర్థించుకోవడం, యుద్ధం చేయడం, దాని గురించి ఉంటుంది. 21వ అధ్యాయంలో ఈ గ్రంథం ముగింపు మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఈ గ్రంథంలో ఏ అధ్యాయంలో ఏం కనపడుతుంది అని దానికి సంబంధించిన వివరాలు. ఇక మనం తెలుసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, యెహోషువ గ్రంథానికి న్యాయాధిపతుల గ్రంథానికి, స్క్రీన్ మీద మనం చూద్దాం, యెహోషువ గ్రంథానికి న్యాయాధిపతుల గ్రంథానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. యెహోషువ గ్రంథానికి న్యాయాధిపతుల గ్రంథానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, యెహోషువ గ్రంథము రైజ్ ఆఫ్ ద కింగ్డమ్ గురించి మాట్లాడుతుంటే, న్యాయాధిపతుల గ్రంథం మాత్రం ఫాల్ ఆఫ్ ద కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. అంటే రాజ్యము ఉన్నత స్థితిలో, యెహోషువ గ్రంథంలో ఏమో రాజ్యము ఉన్నత స్థితిలో ఉంటే, న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి రాజ్యము నీచ స్థితిలో ఉంది. అక్కడ అన్ని విజయాలే, ఇక్కడ అపజయాలు. అక్కడ స్వతంత్ర ప్రజలు, ఇక్కడ బానిసత్వంలో ఉన్నారు ప్రజలు. అక్కడ విధేయత కనబడుతుంది, ఇక్కడ అవిధేయత కనబడుతుంది. అక్కడ క్షేమం కనబడుతుంది, ఇక్కడ క్షీణత కనబడుతుంది. అక్కడ అభివృద్ధి కనబడుతుంది, ఇక్కడ అధోగతి కనబడుతుంది. అక్కడ సంతోషం,
ఇక్కడ విచారం. అక్కడ పడ్డట్టుగా కనబడుతుంది, ఇక్కడ బలహీన పడినట్లుగా కనబడుతుంది. అక్కడ గోత్రాల మధ్య ఐక్యత ఉంది, ఇక్కడ గోత్రాల మధ్య యుద్ధాలు జరిగాయి. అక్కడ మంచి నాయకత్వం ఉంటే ఇక్కడ స్థిరత్వం లేని నాయకత్వం మధ్యలో ప్రజలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది న్యాయాధిపతులకు యెహోషువ గ్రంథానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం. ఇక ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే 13 మంది న్యాయాధిపతుల పేర్లు ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి వారు కాకుండా అక్సా, యోతాము, దెలీలా, మీకా, పేరు లేని ఒక లేవీయుడు, సీసెరా, యాబీను, ఎగ్లోను, కూషన్రి షాతాయిము అని ఒక రాజు, వీళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్గా మనకు కనబడుతున్నారు. ఇక ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అంటే బోకీము, ఎరుకో, హసోరు, షెకెము, అమ్మోనీయుల దేశము, తిమ్నా, షోరేకులోయ, గాజా, దాను, మిస్పా, గిబియా, ఎఫ్రాయిము కొండ ప్రాంతం, బేతేలు, కీషోన్ నది, తాబూరు కొండ, ఓప్రా, హరోదు ఊట, పెనూయేలు, షిలోహు, లాకీషు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్గా కనబడుతున్నాయి. ఇక ఇందులో ఉన్న క్రీస్తుకు సాదృశ్యాలు ఏమైనా ఉన్నాయంటే అఫ్కోర్స్ బానిసత్వంలో నుండి ప్రజలను బయటికి నడిపిస్తున్న ఆ చర్య ఏదైతుందో అది పాపపు బానిసత్వం నుండి ప్రభువు బయటికి తీసుకుని వచ్చే చర్యకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ జడ్జ్ who makes his people come out of the bondages, come out of the help their people to come out of from that captivity. ఆ క్యాప్టివిటీలో నుండి ఎవరైతే బయటికి లాగుతున్నారో వారందరూ కూడా ఒక జడ్జ్గా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారి నాయకత్వానికి సాదృశ్యంగా ఉన్నారు. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉన్న జనాంగాలు ఇజ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, మిద్యానీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఫిలిస్తీయులు, సీదోనీయులు, అమాలేకీయులు, అరామీయులు అంటే మెసొపొతేమియాకు సంబంధించిన వారు, తర్వాత కేనీయులు కూడా మనకు కనబడుతున్నారు. ఇక్కడ ఉండే జనాంగము కేనీయులు కూడా. కేనీయులు అంటే మోషే గారి మామ యొక్క సంతానానికి సంబంధించిన వారు కేనీయులు. ఇక ఇందులో ఉన్న వీరు, ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్లో చెప్తూ ఒక మాట అన్నాను. ఇందులో ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందంటే 7 విశ్వాస త్యాగాల గురించి మాట్లాడుతుందని చెప్పాను. ఏంటా 7 విశ్వాస త్యాగాలు? స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఒకటి చెర, రెండవది సంవత్సరాలు, మూడవది న్యాయాధిపతి, ఆ చెర నుండి బయటికి లాగిన న్యాయాధిపతి. ఫస్ట్ మెసొపొతేమియా చెర లేదా అరామీయులు అనుకోవచ్చు. 8 సంవత్సరాలు వీరి చెరలో ఇజ్రాయిల్ ఉన్నారు, ఒత్నీయేల్ ద్వారా బయటకు వచ్చారు. తర్వాత మోయాబీయుల చెరలో 18 సంవత్సరాలు ఉన్నారు, ఏహూదు ద్వారా బయటకు వచ్చారు. కనానీయుల చెరలో 20 సంవత్సరాలు ఉన్నారు, దెబోరా, బారాకు ద్వారా బయటకు వచ్చారు. మిద్యానీయుల చెరలో 7 సంవత్సరాలు ఉంటే గిద్యోను ద్వారా బయటకు వచ్చారు. తోలా, యాయిరు, వీరి కాలం గురించి మనకి అంత డీటెయిల్స్ ఉండవు, కానీ ఇది ఒక ఆందోళన కాలంగా మనకు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత అమ్మోనీయుల చెరలో 18 సంవత్సరాలు ఉన్నారు. ఆ చెర నుండి యెఫ్తా వీరిని బయటికి తీసుకొని వచ్చాడు. తర్వాత ఫిలిష్తీయుల చెరలో 40 సంవత్సరాలు ఉంటే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద హోల్ కంప్లీట్ బైబిల్, శాంసన్, ఆయన వీరిని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇక మనం తెలుసుకోవాల్సిన చివరి విషయం ఏంటి అని అంటే ఈ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఎంతమంది న్యాయాధిపతులు కనబడుతున్నారు, ఎన్ని సంవత్సరాల బాండేజ్ నుంచి వారు బయటికి లాగారు, వారు ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఇదంతా మీకు స్క్రీన్ మీద ఇచ్చాను కాబట్టి దీని గురించి ఎక్కువగా నేను వివరించాలనుకోవట్లేదు. స్క్రీన్ మీద మీరు చూడండి ఎవరెవరు ఏ చెరలో వారు ఉన్నారో ఫస్ట్ మీకు కనబడుతుంది, ఎన్ని సంవత్సరాల చెరలో ఉన్నారో సెకండ్ మీకు కనబడుతుంది, ఏ న్యాయాధిపతి వారిని రక్షించాడో థర్డ్ మీకు కనబడుతుంది, వారి పేరుకు గల అర్థం ఏంటో 4th లైన్లో మీకు కనబడుతుంది, వారు ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతులుగా ఉన్నారో 5th మీకు కనబడుతుంది. తర్వాత ఏ కాలం నుంచి ఏ కాలం వరకు వారు న్యాయాధిపతులుగా రాజ్యమేలారో మనకు చరిత్ర ప్రకారంగా కొన్ని డేట్స్ మీకు మెన్షన్ చేయడం జరిగింది. దానికి తాలూకు బైబిల్ వచనాలు ఏంటో కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇదండి న్యాయాధిపతుల గ్రంథం గురించిన ఇన్ఫర్మేషన్. అయితే ముగింపులోనికి వెళ్ళబోయే ముందుగా అసలు ఈ గ్రంథం నుండి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఒక విషయం గమనించండి. మీరు ఎంత సేఫ్ సైడ్లో ఉన్నా సరే పాపము చేస్తే మాత్రం మరలా పతనమైపోతారు, జాగ్రత్త. ఇజ్రాయెల్ అనుకున్నారు మాకేంటి, మేము సేఫ్ సైడ్లో ఉన్నాం, వీఆర్ ఆల్రెడీ ఇన్ ప్రామిస్ ల్యాండ్ కదా అనుకున్నారు. అన్నంత మాత్రాన సేఫ్ సైడ్లో ఉన్నాం కదా అని మనం మంచిగా డ్యాన్స్లు వేసామనుకోండి, మంచిగా దేవుణ్ణి మర్చిపోయామనుకోండి, మీరెంత సేఫెస్ట్ జోన్లో ఉన్నా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. గాడ్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దాట్. సో ఎప్పుడు కూడా నేను సేఫ్ సైడ్లో ఉన్నాను కదా అని మీరు డ్యాన్స్లు వేయడం నేర్చుకోకండి. దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం జీవించడమే మనకు అన్నిటికంటే సేఫెస్ట్ జోన్. కుడికి కానీ ఎడమకు కానీ తిరక్కండి, తిరిగితే మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, ఈ గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు గిద్యోను చేసిన 2 పనులు మనకు కనబడతాయి. దయచేసి అవి ఫాలో అవ్వకండి. ఆ టైంలో ఆ న్యాయాధిపతి చేశాడంటే ఓకే, దాట్స్ ఓకే. బట్ దాన్ని నేటి క్రిస్టియానిటీ దానికి ఒక పేరు పెట్టింది. ఏం చెప్పనా, గిడియన్స్ ప్రాక్టీస్ అంటారు దాన్ని. ఏమనుకుంటారు తెలుసా, దేవా నీ చిత్తాన్ని నాకు తెలియచేయి,
ఇది నిజంగా నువ్వు ఇచ్చిన ఆలోచన లేదా? ఇది గిడియన్స్ ప్రాక్టీస్ అంటారు. ఎందుకు? గిడ్యోన్ అలా చేశాడు కాబట్టి. ఏమని? ఈయన దేవుడు ఈయన్ని పిలిచేసరికి నువ్వే పిలుస్తున్నావని, లేదా నేను చేయగలనని నాకు ప్రూఫ్ కావాలి కాబట్టి, నువ్వు ఇలా చేస్తే, నేను ఇలా అనుకున్నాను, నువ్వు ఇలా చేస్తే నువ్వే ఉన్నావు, నువ్వే పిలుస్తున్నావు అని నేను నమ్ముతాను అని దేవుని కొన్ని టెస్టులు పెట్టాడు. ఆయనంటే తెలుసో తెలియకో పెట్టాడు. బట్ మీరు అలాంటి టెస్టులు పెట్టకండి. ఎందుకంటే నేను చాలామంది క్రైస్తవులను చూశాను, దీనికి మళ్ళీ ఈ దరిద్రానికి పేరు కూడా పెట్టుకున్నాం మనం, గిడియన్స్ ప్రాక్టీస్ అని. ఏంటది? వీళ్ళు ఒకటి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ని తీసుకుందాం. మ్యారేజ్ ఏదో ఒక మ్యాచ్ వచ్చింది. ప్రభువా, ఈ అమ్మాయిని నేను చేసుకోవాలో వద్దా ఏం అర్థం కావట్లేదు. సరే ప్రభు, ఒక పని చేస్తారు. అరగంటలో కరెంటు పోయిందనుకో నీ చిత్తం అని, కరెంటు పోలేదనుకో నీ చిత్తం కాదని. ఈ తలతిక్కలు ఎవరాలు అంటారు. ఇలాంటివి పెట్టుకోకండి. గిద్యోన్ చేశాడు కదా అంటే నేను అదే చెప్తున్నాను. బైబిల్లో భక్తులు చేసినవన్నీ నువ్వు చేయాలని రూల్ ఏం లేదు. మరి మోషే సముద్రాన్ని చీల్చాడు, వెళ్ళి చీల్చిపోను వెళ్ళి. తర్వాత శాంసన్ ఏమంటారు, సింహాన్ని చీల్చాడే, నువ్వు వెళ్ళి ఒకసారి వైజాగ్లోనో లేదా హైదరాబాద్లోనో జూ పార్క్ వెళ్ళి చూద్దాం. ఆ బోన్లోకి వెళ్ళగానే ఎవరెవరిని చీల్చేస్తారో తెలిసిపోద్ది. వారు చేసిన కొన్ని వాళ్ళకి తెలియని టైం అది. మనలాగా కంప్లీట్ బిబ్లికల్ నాలెడ్జ్ వాళ్ళకి లేదు. అప్పుడు భయపడి గోధుమల చాటులో అక్కడుండి ఏమంటారు, ఆ గానుగల చాటును దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకొని ఉండగా భయపడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు, లేదు నేను తోడుంటా అన్నప్పుడు, నువ్వు తోడుంటావు అనడానికి నాకేంటి ప్రూఫ్ ఏంటి అని ఆయన ఏదో టెస్టులు పెట్టుకున్నారు తప్ప మీరు అలాంటి పనులు మాత్రం చేయకండి. అండ్ ఇంకో విషయం, శాంసన్ గురించి వస్తూ ఓ మాట చెప్తాను. శాంసన్ చేసిన తప్పా కాదా అని చాలామంది అంటారు. అసలు ఎందుకు ఆ డౌట్ వచ్చింది నాకు ఇప్పటికీ తెలియట్లేదు. శాంసన్ చేసిన తప్పా కాదంటండి, 100% తప్పే. శాంసన్ వ్యభిచారం చేశాడా అని అడుగుతారా? 100% చేశాడు. ఎలా మీరు చెప్తారంటే బైబిల్ చదవండి, మీకే తెలిసిపోద్ది. ఎందుకంటే భక్తులను కించపరచడం కాదు కానండి, జరిగినట్లుగా మాట్లాడుకోవడం మంచిదే. ఎందుకు? యాకోబు మోసగాడా అనే క్వశ్చన్ ఒకటి ఉంది. కోర్స్ మోసం చేశాడు, అన్నంత మాత్రం లైఫ్ అంతా మోసగాడని చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, దావీదు తప్పు చేశాడా? ఎస్ చేశాడు. బత్షెబ విషయంలో పాపం చేశాడు. అన్నంత మాత్రం దావీదు లైఫ్ అంతా పాపి అని చెప్పగలమా? లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వారు చేసిన తప్పే. ద సేమ్ వే యాకోబు లైఫ్ అంతటికీ మోసగాడు అనే బిరుదు మనం ఇవ్వట్లా. ఆయన తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు, తర్వాత తన మామ విషయంలో ఆయన కొన్ని మోసాలు చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మోసం చేశాడు. సో ఆయన మోసగాడు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మోసగాడు. శాంసన్ తప్పు చేశాడు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన నిజంగా తప్పు చేశాడు. సో ఈయన పాపం చేయలేదని చెప్పడానికి వీలు పడదు, ఖచ్చితంగా పాపం చేశాడు. బట్ దేవుని కృప మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపం నుండి బయటకు వస్తా అంటే దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నో మ్యాటర్ హౌ డీపర్ యు ఆర్ ఇన్ యువర్ సెన్. ఎంత లోతుల్లోనికి మీరు కూరుకుపోయినా కానీ, శాంసన్ చూడండి, పాపం చేశాడు, కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తున్నాడు, లాస్ట్గా ఒక ఛాన్స్ ఇవ్వు ప్రభు అన్నాడు. గాడ్ గేవ్ హిమ్ ఎ ఛాన్స్. సో మీరు కూడా ఏ పాపంలో ఉన్నా దేవుడు మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటే కమ్ అవుట్ ఆఫ్ దాట్, దాని నుండి బయటకు వచ్చి అడగండి. ఎందుకంటే దేవుడు పాపలు మనం ఆలకించాడు. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్, గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. సో ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇక నాలుగవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ ఇజ్రాయెల్కి దరిద్రవంతం ఎందుకు వచ్చింది చెప్పనా? వారు దేవుడి మాట వినలా, ఏం వినలేదు. దేవుడు ముద్దుగా చెప్పిన మాట ఏంటంటే, అందరిని వెళ్ళగొట్టండి అన్నాడు. వీళ్ళు వెళ్ళగొట్టకుండా కొందరు ఉంచుకున్నారు. దేవుడు బైబిల్లో చెప్పిన మాట, పులిసిన పిండి కొద్దిదైనా సరే ముద్దంతటిని పులియ చేస్తుంది. సో కొందరు కనానీయులు వారితో ఉండడం బట్టి వారు డెవలప్ అవ్వడం, వారి కల్చర్స్ వీరికి తెలియడం, వారి కల్చర్స్లోనికి వీరు వెళ్ళడం, ఇదంతా జరిగింది. అదే వాళ్ళను కూడా వాళ్ళు గెంటేసి ఉంటే ఎంత చక్కగా ఉండేది. చాలామంది మాట్లాడుతూ అంటున్న మాట, ఈ మధ్యకాలంలో హైందవులు ఎక్కువగా ప్రశ్నిస్తున్న మాట, వాళ్ళ దేశంలోనికి మీరెళ్ళి వాళ్ళని గెంటేయడం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇదేం అన్యాయం కాదండి, అన్యాయం ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్తాను. దేవుడు ఆది కాండంలో అబ్రహాంకి చెప్పిన మాట ఏం చెప్పనా? 400 years తర్వాత నేను మీ పిల్లలకి ఆ దేశాన్ని ఇస్తా అన్నాడు. ఎందుకు వీళ్ళలో ఇంకా ఆ పాపం పరిపూర్ణం అవ్వలా. ఈ పాపం పరిపూర్ణం అవ్వలేదు కాబట్టి, పాపము చేయని వాళ్ళని వాళ్ళ దేశం నుండి గెంటి వేయడం సమంజసం కాదు కాబట్టి అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ పాపం పరిపూర్ణమయ్యేంత వరకు మీ బిడ్డలు నేను చెరలో ఉంచుతా అన్నాడు. మీరు అర్థం చేసుకోండి, మీ బిడ్డలు చెరలో ఉంటారు తప్ప నేను వాళ్ళని గెంటేను. వాళ్ళ పాపం పరిపూర్ణం అయిపోయిన తర్వాత వాళ్ళని గెంటేస్తాను, నీ బిడ్డలు పంపించి అన్నాడు. దేవుడు న్యాయవంతుడు, ఎక్కడ కూడా అన్యాయం చేయడు. సో అర్థం చేసుకునే మనసు మీకు ఉండాలి. ఇక చివరికి ఒక మాట చెప్తాను. చాలామంది ముఖ్యంగా స్త్రీలు అనుకునే మాట ఏంటంటే, నేను పురుషునిగా పుట్టుంటే బాగున్నాను, నేను కూడా సేవ చేసేవాడిని అని చాలామంది అనుకుంటారు. అక్కర్లేదు. మీరు దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని పుట్టించాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, గాడ్ కాల్డ్ దెబోరా టు బి అ జడ్జ్. ఆవిడ ఒక విమెన్, ఆవిడ
ఒక స్త్రీ అయి ఉన్న ఆవిడ్ని కూడా దేవుడు పురుషులు లేకపోతే స్త్రీని కూడా దేవుడు అనుకున్నాడు. సో మీకు ఆసక్తి ఉండాలే కానీ, మీకు ఆ తలంపు, ఆ తీవ్రత ఉండాలే కానీ, గాడ్ విల్ యూజ్ మైటిలీ యాజ్ హిస్ వెపన్. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకుంటాడు. అలా చేయాలి అంటే మరి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్స్ మీద పిచ్చి తగ్గాలి. ఓకే, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో లైక్లు వచ్చేస్తున్నాయని చాలామంది వచ్చేసి అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు, ఏది పడితే అది పాడేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో పాడడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ పాట రాకపోయినా లైక్లు వస్తున్నాయి కదా అని పాడడం తప్పు అని ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, అమ్మాయి కనపడితే లైక్లు కొట్టారు. ఆ లైక్లు అవన్నీ ఫేక్ లైక్స్ అండి. దానికి భ్రమపడి మీ వాయిస్లో బాగున్నాయి అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వకండి. వాయిస్ బాగుంటేనే పాడమని కూడా చెప్పట్లా, కానీ లైక్స్ కోసం పాడడం మానేయండి అని చెప్తున్నా. లైక్స్ కోసం దేవుని సేవ చేయడం మానేయండి అని చెప్తున్నా. ఇలాంటి వద్దు. మీరు నిలబడండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆల్రెడీ ఒకవేళ ఈ మాటలు కనుక మీ మ్యారేజ్ అయిన వారు వింటూ ఉంటే, బ్రదర్స్ అందరికీ చెప్తున్నాను, మీ ఆవిడకి ఒకవేళ సేవ చేయాలన్న కోరిక ఉంటే నెవర్ డిస్కరేజ్ హర్. మీ ఆవిడ ఒకవేళ దేవుని సేవలో ముందుకు సాగాలనే తలంపు ఉంటే ఎప్పుడు కూడా మీ ఆవిడ్ని వెనకడుగు వేయనివ్వకండి. అవసరమైతే మీరు ఆవిడతో పాటు వెళ్ళండి. ఆవిడ ద్వారా దేవుడు ఎంతమందిని రక్షించాలనుకుంటున్నాడు. సో దెబోరా వాళ్ళ యొక్క హస్బెండ్ ఎప్పుడు కూడా ఆవిడ్ని, నీకెందుకు, నువ్వు వంట రూమ్లో కూర్చో, నువ్వు కాఫీ పెట్టు, నువ్వు టీ పెట్టు, నాకు బిర్యానీ కావాలంటే బిర్యానీ వండి పెట్టు, ఆ పంచాయతీలన్నీ నీకెందుకు, నువ్వు వచ్చి నా పంచాయతీ చూడని చెప్పలా. ఓకే, భర్త సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక స్త్రీకి. సో మీరు దయచేసి దెబోరా యొక్క హస్బెండ్లా ఉండండి. మీకేం రాదా, సరే మీ భార్య నుంచి నేర్చుకోండి. మీకేం తెలియదు ఆ వాక్యం చెప్పడం, మీ భార్యకి దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు కదా, స్పీకింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీ భార్యకి మీరు సపోర్టింగ్ స్టాఫ్గా నిలబడండి. అది తప్పేం కాదు. సో దేవుడు మీ కుటుంబంలో నుంచి ఒక స్త్రీని పిలిచినప్పుడు దయచేసి ఆ పిలుపును నాశనం చేసే సాధనంగా మీరందరూ మారకండి. సో ఇన్ కేస్ ఒకవేళ స్త్రీలై ఉండి దేవుని సేవ చేయాలి అని అనుకుంటా ఉంటే ఖచ్చితంగా చేయండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. సో ఈ న్యాయాధిపతుల గ్రంథం బట్టి నేను లాస్ట్లో చెప్పాలనుకున్నది ఒకటే, క్షేమంగా ఉన్నాను కదా అని పాపంలో మళ్ళీ పడిపోకండి. పాపాన్ని మాటికి చేయకండి. తర్వాత అన్యాచారాలు అసలు పాటించకండి. ఆ తర్వాత నాకు బలం ఉంది కదా అని మీకు మీరుగానే నేను బలవంతుని అనే ఒక ధైర్యంతో మీరు జీవించకండి. అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. శాంసన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. గిడియన్స్ ప్రాక్టీస్ని మీరు ప్రాక్టీస్ అవ్వకండి, ఫాలో అవ్వకండి. అండ్ ఇఫ్ యు ఆర్ విమెన్ వాచింగ్ దిస్ వీడియో, వాచింగ్ దిస్ మెసేజ్ సర్మన్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మినిస్ట్రీ, కమాన్, ప్రేయర్ చేసుకొని సిద్ధపడండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఒక మంచి వేని చూపిస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఈ తరంలో న్యాయాధిపతుల వలె మనము కూడా ఉండి ప్రజలను పాపం నుండి బయటికి లాగేవారుగా ఉందాం. కేవలం ఆధ్యాత్మికమైనవి మాత్రమే కాదు, సమాజాన్ని కూడా పట్టించుకుందాం. క్రిస్టియన్స్కి ల్యాక్ అవుతున్నారు ఏంటి అంటే, ఎప్పుడూ చర్చి మాత్రమే కాదు, సొసైటీ బాధ్యతలు కూడా మనం తీసుకోవాలి. అంటే మంచి సేవా కార్యక్రమాలు మనం చేయాలి, మిషనరీ డ్యూటీస్ మనం చేయాలి, మెడికల్ క్యాంప్స్ మనం పెట్టాలి, ఫ్రీ స్కూల్స్ ఓపెన్ చేయగలిగిన వారు ఓపెన్ చేయాలి, లేదంటే తక్కువ ఫీజులతో స్కూల్స్ ఓపెన్ చేయగలిగిన వారు ఓపెన్ చేయాలి, లేదంటే రిమోట్ ఏరియాస్కి వెళ్ళి వారికి ఏమంటారు నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో, వారికి కావాల్సిన చిన్న అవసరతలు ఏవి ఉంటాయో అవి తీర్చగలిగిన వారు, మనీ ఉన్న వాళ్ళు తీర్చాలి. సమాజం పట్ల ఒక మంచి స్పృహ కలిగి జీవించాలి. సో ఈ న్యాయాధిపతులను బట్టి నేర్చుకోవాలనుకున్న ఒకే ఒక పాఠం ఏంటంటే, కేవలం క్రైస్తవ నాయకులు మాత్రమే కాదు, సామాజిక నాయకులు కూడా మీరు మారండి. సామాజిక న్యాయం వైపు కూడా మీరు నిలబడండి. సమాజాన్ని కూడా ఉద్ధరించడానికి మీ పనులు స్టార్ట్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వీక్ మరలా మనమందరము నెక్స్ట్ గ్రంథంతో లేదా ఇంకా 2 గ్రంథాలతో మీ ముందుకు వస్తాను. కానీ అది యూట్యూబ్లో ఉంటుందో లేదో నాకు తెలీదు. సో గూగుల్ మీట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీడియో లేకపోయినా కానీ స్క్రీన్ షేర్ చేస్తూ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు మనసులో పెట్టుకొని మీరందరూ కూడా ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.